రైట్, నీకు చిన్నప్పటి నుంచి చిలకకు చెప్పినట్లు చెప్తున్నా, వాడిని నువ్వే చేతులా చెడగొడుతున్నావు రాని. వాడు అసలు ఇలా తయారయ్యంటే దానికి కారణం ఎవరు? నువ్వు. మేనమావ పోలిక మేనత్త చాలికారు ఊరికే అన్నారా? నువ్వు నన్నే అన్నావు. చెల్లెమ్మా నువ్వు ఊరుకున్నావే. నాన్న 4, ఇప్పుడు 3, మిగతా 3 చోట్ల నువ్వు పెట్టు, మొత్తం 10 అవుతాయి. తిరిగి పడుకుంటాను. ఒక నానాల్సిన పని ఏముందన్నయ్య, మన బంగారం మంచిదైతే నా మాట దక్కిస్తాడనుకున్నాను కానీ ఆ విషయంలో అనుమానం అక్కర్లేదు. కూర్చి నాది. ఇప్పుడున్న పేచీ అంతా నేను తెలుస్తాను. నాకు వేళైంది. విజయ్ వస్తూనే నా మందిరానికి పంపించాను. కుర్రాడు చెడిపోతున్నాడు కదా అని చెప్పపోతే నాకే ఎదురు తిరిగింది. ఏం చేస్తాం? దొర ఇంకా బయలుదేరలేదు. ఈ రంగులన్నీ బయటపడ్డాయి. నారంగులు ఏమిటి మావా? శృంగారం అంతా బయట పడ్డదిరా. శృంగారా బలేవాడిలే. నేను అసలు అలాంటి వాడిని కాదు, బ్రహ్మచారి. తల్లి కుట్టిళ్ళు మేనమాకు తెలియదట్రా. నీ సంగతి నాకు చెప్తావు. రే నా కల్లారా చూశాను రా. తోటలో పిల్ల డి అంటే డి. ఊరుకోమావా, అసలే నీకు మస్క, పైగా చీకటి. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? చీకటే ఒకటిరా, పౌర్ణమి, పండు వెన్నెల. ఇవాళ వెళ్ళిరా. ఇలాంటి విషయాలు కళ్ళతో చూడకూడదు, చూచిన నలుగురితో చెప్పకూడదు. బాగా కలంకరిస్తాను. నేను ముగ్గురుతో కదా చెప్తా. ఎవరితో? అదే మా నాన్నతో, మీ అత్తతో, నాతో, అదే మీ అమ్మతో. అమ్మ బాబోయ్, కొంప ముంచావు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, మీ అమ్మ దగ్గర వెళ్ళు. ఎందుకు? అందుకే ప్రేమలో పట్టారుగా, పెళ్లి చేసుకుని వెళ్ళు. నువ్వు పెరిగి పెద్దవాడివి కావాలని నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని ఈ చెరసాల్లో ఎందుకు మగ్గిపోతున్నానో నీకు తెలుసా విజయ్? అసలు విషయం చెప్పమని ఎన్నిసార్లు అడిగాను. మాట మాత్రమేనా నీకు చెప్పుంటే నిన్నెప్పుడో ఈ బందిఖానా నుంచి బయటపడవేసేవాడి. అవును నాయన, సమయం రాలేదని చెప్పలేదు. ఈనాడు నువ్వు అడగకపోయినా చెప్పదలుచుకున్నాను. చెప్పమ్మా, చెప్పు. నాదొక భయంకర విషాద గాథ. నిజం మహారాజా, నా చెవులారా మగ్గొంతుకు విన్నాను. మగ గొంతుక? ఇది నాయన నా జీవిత గాథ. ఊరుకో, ఊరుకో. ఎంత మహారాజు అయితే మాత్రం ఇంత అన్యాయం చేస్తాడు? పగబట్టి ఒక అమాయకుల జీవితం నాశనం చేస్తాడు. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇదేమిటి అని అడిగే నాథుడే లేకపోయాడా? అమ్మా నువ్వు అను, ఆయనకి నేను బుద్ధి చెప్తాను. అవునమ్మా. విజయ్, ఎవరో వస్తున్నట్లున్నారు. నువ్వు వెళ్ళాయనా? మందిరంలో మగ గొంతు వినిపించింది. వయస్సున ప్రాయాణ లేని అనుమానం ప్రభువులకు ఈ నడి వయస్సులో ఎందుకు కలిగింది? అది ఆ దయ్యం గొంతుకై. దెబ్బకు దయ్యం తడుస్తుంది.
ఎవరమ్మా చెప్పమ్మా అమ్మా నీ ఒంటి మీద చేసుకున్న దుర్మార్గుడు ఎవడు చెప్పమ్మా ఇప్పుడే వారే నీ కన్న తండ్రి ఆత్రపడితే అందరికీ అపాయమే శాంతించు నాయన శాంతించు నా కన్న తల్లి జీవితం నరకం చేసి నానా హింసలు పెట్టిన మహారాజు కళ్ళు తెరిపించే వరకు నాకు శాంతి లేదు మహారాజుగా వారు ఎలాంటి వారైనా వారు నా భర్త నువ్వు చెలగాటమాడేది నీ తల్లి పసుపు కుంకుమతో గుర్తుంచుకొని అమ్మా నా శపథం నెరవేర్చు నీ శపథం నెరవేరిన తర్వాతే పునర్దర్శనం శత్రుదుర్భేద్యమైన కోటలో ప్రవేశించి అన్నిలు అడుగు పెట్టడానికి వీలు లేని మా రాజప్రసాదంలో అడుగుపెట్టి మా ఆంతరంగిక మందిరంలో బాకే మసిమూసిపోయిన తర్వాత ఈ సేన సిబ్బంది మంది మార్బలం ఎందుకు మహారాజుని నాకు లేని రక్షణ మా ప్రజలకు ఏది కొత్త వాళ్ళెక్కడ మహారాజా మన్నించండి పట్టుకోవాలనే ప్రయత్నించాం చంపడానికి కూడా నిర్ణయించుకున్నాం కానీ వాడి జన్మ నక్షత్రం మంచిదేమో అదృష్టం కొంది తప్పించుకుని తుర్రుమని పారిపోయాడు వాజమ్మలు చేతగాని సత్తమ్మలు ఇంతమంది వీరాధి వీరులు మూకుమ్మడిగా వెంటాడుతున్నా పోరాడి తప్పించుకుపోయిన యువక వీరుణ్ణి రప్పించి గౌరవించాలా లేక మీ చేతగానితనానికి మిమ్మల్ని శిక్షించాలా ఆ ప్రయత్నం ఇంకా విరమించలేదు మహారాజా మన వేగులు వేట కుక్కల్లాగా తిండి తిప్పలు లేకుండా వెతుకుతూనే ఉన్నారు కొంచెం వాసన తగిలితే కాదు పటేస్ వాడెవడో మామూలు దొంగ కాదు మహారాజా ఎవరది కాదని నీకెలా తెలుసు మామూలు దొంగ అయితే మందిరంలో ప్రవేశించి అమూల్య వస్తువులు అపహరించుకుపోతాడు కాని మీ ముఖానికే మసిరాసెందుకు పోతాడు మహారాజా ఓహో అవును అవును మహారాజా అతని మాటల్లో సత్యం లేకపోలేదు ఒకవేళ ఈ చూరుడు ఎవడో
మన మందిర మర్మాలు తెలుసుకోవచ్చున్న శత్రుచారుడై ఉండవచ్చు. వచ్చిన పని చేసుకున్నాను అని తెలుపడానికి ఏదో విరోధంగా మీ ముఖానికి మసిపూసి ఉంటాడు. ఆపండి కొత్తవాళ్ళు గారు, ఆపండి. చారుడో చోరుడో రేపు తెల్లవారు లోపల వాడిని తీసుకొచ్చి మాకు అప్పగించండి. లేకపోతే మీ ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండండి. మహారాజా, నేనే ఆ దొంగను బంధించలేకపోతే చోరసింహ స్వప్న నానా మాయావేషధారణ చతురనాయక అపూర్వ రహస్య పరిశోధక పితామహ అని కీర్తిశేషులైన తమ తండ్రి గారిచ్చిన ఈ 2 పథకాలు, తమరిచ్చిన ఈ జన పథకాలు నా ప్రాణాలతో సహా మీ పాదాల దగ్గర పడేయడానికి సిద్ధంగా ఉన్నాను. శాబాష్! మీ మాట నిలబెట్టుకుని మా పరువు దక్కించండి. వెళ్ళండి.